చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. బ్రదర్, మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవ, ఈ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నిదవిదాస్తుడిగా నిలబడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాము. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాము. దేవానికి స్తోత్రం. మీరే మీ సంఘముతో మాట్లాడి, వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు పిల్లరా, ఇర్మీయాతో దేవుడు మాట్లాడిన మాట దేవుని వాక్యమాలలో చూసినప్పుడు, ఇక్కడ 18వ అధ్యాయం 1-6 వచనాల్లో దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇర్మీయా ప్రవక్తకు దేవుని వాక్కు వచ్చినట్టుగా చూస్తాం. ఇర్మీయా అంటే పిల్లరా విలపించే ప్రవక్త. మరి ఇజ్రాయేలు ప్రజలకు తాను చాలా విలపించాడు, ఏడుస్తూ మరి దేవుని సన్నిధిలో గోచాడిన వాడిగా చూస్తాం. వాళ్ళు హెచ్చరించిన ప్రవక్తగా ఉంటాడు, విలపించే ప్రవక్త అంటారు. మరి ఈ ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మాటల్లో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు 6 వచనాలు గమనించినప్పుడు, ఇక్కడ దేవుడు ఇర్మీయాతో చెప్పినప్పుడు ఒక మాట చెప్తున్నాడు. నీవు లేచి ఏమంటున్నాడు? యు అరైజ్ అండ్ గో అంటున్నాడు. ఇర్మీయాతో అంటున్నాడు, నీవు లేచి ఒక ప్రదేశానికి వెళ్ళమంటుండే. ఏంటా ప్రదేశం అని చూస్తే అది ఒక కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళమంటున్నట్టుగా చూస్తా. కుండలు చేసేవారు కుమ్మరులు అంటే పిల్లరా. మరి ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళమని ఇర్మీయాతో అన్నాడు. నేను అక్కడ నా యొక్క వర్తమానాన్ని నీకు ఇస్తానన్నాడు ఇర్మీయాతో. ఇర్మీయా అలాగనే వెళ్ళినట్టుగా చూస్తాము. దేవుని మాటకు విధేయతతో మరి ఇర్మీయా ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళినట్టుగా చూస్తాము. ఆ కుమ్మరి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని వాక్కు వచ్చే ముందు ఇర్మీయా అక్కడ చూస్తున్నాడు, పరిస్థితులను చూస్తున్నాడు. కొన్నిసార్లు దేవుని వాక్కు వచ్చే ముందు దేవుడు కొన్నిసార్లు పరిస్థితులను చూపిస్తుంటాడు. ఈ వాజ్ సీయింగ్ దట్ ఆ కుమ్మరి వాడు పని చేస్తున్నాడు తన యొక్క ఆ సార మీద. ఏదో కుమ్మరి చక్రం ఉంటుంది తిరిగేది, దాని మీద పని చేసుకుంటున్నాడు. ఏం చేస్తాడు కుమ్మరి? ఆయన కుండలు చేసుకున్నాడు. అంతకంటే ఏం చేసేది ఉంటుంది కదా. దేవుడు ఏం చెప్పాలని ఇంత దూరం తీసుకెళ్ళి ఆ కుమ్మరాయన ఇంటికి వెళ్ళమన్నాడు. వెళ్ళిపోయి చూస్తాడు, పెద్దగా ఏమో వింత ఏం జరగట్లేదు. నాకు తెలిసిన పనే జరుగుతుంది అనుకున్న ఇర్మీయా కదా. ఏం జరుగుతుంది? కుమ్మరాయన చేస్తాడు, కుండలు చేస్తాడు, అంతకంటే చేసేది కొత్తగా చూసేది ఏముంది అన్నట్టుగా చూసినప్పుడు దేవుడి యొక్క వాక్కు ఇర్మీయాకు వచ్చింది. అక్కడి నుంచి వచ్చింది ఏంటంటే, ఆ కుండలు చేస్తున్న వాడిని చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, అతడు ఎలా చేస్తున్నాడు చూడండి, ఎలా షేప్లో కుమ్మరి ఆ కుండల్ని చేస్తున్నాడు చూడండి అని చెబుతూ దేవుడు అంటాడు. ఏమంటాడంటే, ఆ కుమ్మరి వాని చేతిలో ఏమంటాడు? ఆ జిగటమని ఉన్నట్టు ఇజ్రాయేలు ప్రజలు మీరు నా చేతిలో లేరా? నాకు ఇష్టం వచ్చినట్టుగా మిమ్మల్ని బలచుకోలేనా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇర్మీయాతో కదమ్మా. ఆ ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నే అదే దేవుడు వాక్కు. ఏంటంటే, నేను నాకు ఇష్టం వచ్చినాడు. ఈరోజు సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు అది ఇజ్రాయేల్ ప్రజలకే అయితే మనకు అవసరం లేదు. సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, స్వరక్తముతో యేసు శిలువ రక్తంతో కొనబడిన సంఘమును ఆయన తనకు అనుకూలంగా మలచుకోవాలనుకుంటున్నాడు. మీరు నా చేతిలో లేరా అని ప్రశ్నిస్తున్నాడు. ఉన్నామా లేదా? ఇట్లా ఎస్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ కూడా, చెప్పిన వాళ్ళు కొంచెం మెల్లగా ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు దేవుడు తను తాను ఆ కుమ్మరి పొజిషన్లో పెట్టుకొని ఇన్ ది పాటర్స్ హౌస్లో వాజ్ మేకింగ్ పాట్. తను తాను ఏమంటున్నాడు? కుమ్మరి వాడిగా చూపిస్తున్నాడు. రుణదిగా చూసినప్పుడు ఆ యొక్క మట్టి ఏదైతే ఉందో అది తన ప్రజలుగా చూపిస్తున్నాడు. దేవుని వాక్యభావంలో నడుచుకున్నది చూసినప్పుడు, దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ ఒక మాట చూసినప్పుడు, దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇంట్రడక్షన్లో కొద్దిసేపు ఉంటాను. కెన్ ఐ స్టే కొంచెం టైం ఉంటాను, ఎందుకంటే ఇంట్రడక్షన్ బాగుంటే వాక్యం బాగా వస్తుంది. మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుడు మరి ఇక్కడ ఇర్మీయాతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు. ఇర్మీయాని అంటున్నాడు, ఇంతవరకు ఇర్మీయాను ఎప్పుడు పంపించినా కూడా ప్రజల దగ్గర పంపించాడు, ఒక వాక్కుని ఇచ్చాడు, ఆ వాక్కుని చెప్పమన్నాడు. ప్రాఫిట్స్ ఒక పని ఏంటంటే, దేవుడు ఒక వాక్కుని ఇస్తాడు, ఆ వాక్కుని తీసుకెళ్ళి ప్రజలకు ఇవ్వాలి. దట్ వాజ్ ది వర్క్ ఆఫ్ ది ఇర్మీయా. ఇర్మీయా కూడా అదే చేశాడు.
యెరూషలేము దేవాలయంలో వెళ్ళాడు, వీధుల్లో వెళ్ళి చెప్పాడు. అంతటా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఉన్న చోట ఆయన వాక్కును, దేవుని వాక్కును ప్రకటించేవాడు. కానీ ఇక్కడ డిఫరెంట్ సందర్భం ఉంది. ఇర్మియాతో దేవుడు ఒక వాక్కిచ్చి ప్రకటించమట్లేడు, కానీ ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. గాడ్ వాంట్స్ టు టాక్ టు ఇర్మియా. ప్రజలకు తర్వాత సందేశం, ఫాస్ట్ యు లిసన్ టు మీ. అంతేనమ్మా? ఇర్మియాతో ఏమంటున్నాడంటే, ఫాస్ట్ యు లిసన్ టు మీ. బిఫోర్ టాకింగ్ టు ది ఇజ్రాయెలైట్స్, యు లిసన్ టు మీ. ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడడం తర్వాత సంగతి, ముందు వినడం నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఎందుకల్లే నాకు వినడం నేర్చుకున్నప్పుడు, ఇర్మియాతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఒక మాట, ఒక చక్కని సంగతి అన్న, నిజంగా జస్ట్ ప్రేయర్లో ఉన్నప్పుడు దేవుడు భయపడుతుంది. దేవుడు ఇర్మియాతో మాట్లాడడానికి ఏమన్నాడు? ఎక్కడికి పొమ్మన్నాడమ్మా? కుమ్మరి వాణి ఇంటికి పొమ్మన్నాడు. అంటే దేవుడు మాట్లాడుతుండా లేదా? కుమ్మరి వారి ఇంటికి వెళ్ళే ముందే దేవుడు ఆల్రెడీ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కడికి వెళ్ళాలనే సంగతి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం దేవా మాట్లాడేది, ఇక్కడే మాట్లాడచ్చు కదా, అక్కడే ఎందుకు అని అడగాలి కదా. మనం ఉంటే ఏం చేస్తాం? మళ్ళా ఆడదాకా ఎందుకు ప్రభా, చెప్పేది ఈయన చెప్పరా, అయిపోతుంది కదా, నువ్వు అక్కడిక్కడికో వెళ్ళమంటావేంది? దేవుని వాక్యం ఆల్రెడీ వాస్ స్పీకింగ్, ఆల్రెడీ దేవుని మాట కలిగి ఉన్నాడు, దేవుడు ఆల్రెడీ మాట్లాడుతున్నాడు. దేర్ వాస్ ఎ కన్వర్సేషన్ బిట్వీన్ గాడ్ అండ్ ఇర్మియా. ఇర్మియాకు దేవునికి ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు అక్కడికి వెళ్ళు, గో నరేష్ గో దే. ఏమంటాడు అక్కడ? మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ this is also God's word. God's word is to go there and listen what I have to say. అర్థమవుతుందమ్మా? దేవుడు మాట్లాడుతున్న దేవుడు అక్కడ చెప్పకుండా నువ్వు అక్కడ వెళ్తే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సంథింగ్ స్పెషల్. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న వారందరూ కూడా, ఈరోజు దేవుని సన్నిధిలో మీ దగ్గర వాక్కు లేదని లేదు, ప్రార్థన చేసిన వారు ఉంటారు, బైబిల్ చదివిన వారు ఉంటారు, చదవకుండానే ఆ గుడికే పోతాం కదా, ఎట్లా మాయగారు బుర్ర తింటాడు కాబట్టి అని ఊరికినే వచ్చిన వారు ఉంటారు. ఎట్లయితే దేవుని వాక్కు మీద లేదంటే, యూ హ్యావ్ గాడ్స్ వర్డ్. గాడ్ సెడ్ రైజ్ అండ్ గో టు ది పాటర్స్ హౌస్. పాటర్స్ హౌస్ అంటే, పాటర్ అంటే కుమ్మరి అంటే దేవుడు. దేవుని మందిరానికి వెళ్తే, ఐ హ్యావ్ ఎ స్పెషల్ వర్డ్ ఫర్ యూ. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరికీ స్పెషల్ వర్డ్ ఉంది. హల్లెలూయా. God says, even though I'm talking at you, at your home, ఇంట్లో దేవునితో మాట్లాడుతున్నా, బైబిల్ తెరిచినప్పుడు మాట్లాడుతున్నా, నువ్వు ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు అంటే నువ్వు లేచి నువ్వు దేవుని మందిరంలోకి, ఆ పాటర్స్ హౌస్లోకి, ఆ కుమ్మరి ఇంట్లోకి నువ్వు వెళ్ళినప్పుడు, there I have a special message for you. హల్లెలూయా. చేస్తా చాలాప్పుడు దేవుడు అనిపిస్తున్నాడు, ఆల్రెడీ మాట్లాడుతున్న దేవుడు మళ్ళీ అక్కడ విధంగా దేవా ఇక్కడే మాట్లాడంటే, నిజంగా ఒకవేళ ఇండక్షన్ మళ్ళీ ఇంకా చాలాసేపు కూడా కలుగుతాను. సమూయేలు దేవుడు పిలిచినప్పుడు అంటే ఏలీ దగ్గర పరిగెత్తిందంటే, చిన్న బాలుడు, దేవుడు అప్పుడే పిలవలేదు, పిలిచాడు. సమూయేలు అంటే లేచి ఏలీ దగ్గరికి పిలిచావా అని అడిగాడు. లేదు నన్ను పిలవలేదు. మూడోసారి వస్తలకి ఏలీకి అర్థమైంది ఏంటంటే దేవుడు పిలుస్తున్నాడు అని. మూడోసారి వచ్చినప్పుడు, ఈసారి పిలిస్తే రాకు, అక్కడే పడుకొని ఉండి, చిత్తము ప్రభువా నీ దాసుడు వింటున్నాడు, సెలవి అన్నాడు. ఇర్మియా అట్లా లేదు, చిత్తం ప్రభువా నీ దాసుడు ఉండి సెలవింది. గాడ్ సేడ్ I have a word not here in the potter's house. దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళు. దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుని యొక్క ప్రత్యేకమైన వాక్కు నీకు ఉంది. దేవుని సన్నిధిలోకి వెళ్ళమని దేవుని అందరిని మిమ్మల్ని ప్రేరేపిస్తే, నిన్ను నన్ను ప్రేరేపిస్తే, దేవుని సన్నిధిలో దేవుని వాక్కును వినడానికి మనం వచ్చినాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓకే, ఇంట్రడక్షన్ అక్కడ ఆపేస్తాను. లెట్ మీ గో ఇంటు ది వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఇంట్రడక్షన్లో అక్కడే ఉంటాను. ఓకే, దేవుని స్తోత్రంలో ఒక చూసినప్పుడు ఇక్కడ పోయినప్పుడు ఇర్మియా వెళ్ళాడు, దేవుని మాటకు విధేయత చూపించింది ఇర్మియా. అక్కడ వెళ్ళాడు, దేవుని వెంట్ అండ్ సా సంథింగ్.
యాక్చువల్లీ ఇర్మియా అక్కడికి వెళ్ళాడు, అక్కడ చూస్తున్నాడు, పరిస్థితులను చూస్తున్నాడు. గాడ్ వాజ్ బిఫోర్ గాడ్ రివీలింగ్ సంథింగ్, హి వాస్ వాచింగ్ ద కండిషన్స్. అక్కడ ఏమున్నాయి, కుమారు వాడు తన పని ఆయన చేసుకుంటున్నాడు, యథావిధిగా ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. అప్పుడు దేవుని వాక్ వచ్చింది. దేవుడు ఏం మాట్లాడాలి, కొన్నిసార్లు దేవుడు ఏదని చెప్తున్నట్టు కొన్నిసార్లు వెయిట్ చేస్తుంటాం కదా. కొన్నిసార్లు వాక్యం చాలాసార్లు నేను నా విశ్వాస జీవితంలో అనిపిస్తుంటే వాక్యం అంతా నేడు ఏదో ఒక దాని మీద ప్రార్థన చేసుకుని వచ్చేది, దేవుడు ఏదో మాట్లాడతాడు, వాక్యం అంతా అయిపోతే అయ్యగారు ఏం చెప్పాడు, ఏం చెప్తాడమ్మా, ఇంకా ఏం చెప్తున్నాడు, మనకు కావాల్సింది ఏమొస్తుండదు సబ్జెక్ట్ కొన్నిసార్లు కదా. కొన్నిసార్లు ఏదో ఆత్మీయ జీవితం జరుగుతుంది కదా. దేవుడు ఈరోజు నాకు ఈ సమస్యలు ఉంది, నేను చర్చికి అయితే బొమ్మన్నాడు కదా, వచ్చినా కానీ నాతో ఏదో మాట్లాడతాను, వాక్యం అంతా చెప్పి ఏం రాదంటు, సేపు వచ్చిన దేవా, ఎంత దూరం వచ్చిన దేవా, ఏం మాట్లాడు. ఎందుకు అనిపిస్తుంది తెలుసా అమ్మా, దేవుడు ఆ రోజు మాట్లాడలేదు అంటే మాట్లాడతాడు, కాకపోతే మనం అనుకున్నది మాట్లాడు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే వీ వాంట్ సంథింగ్, గాడ్ స్పీక్స్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ చూసినప్పుడు అక్కడ ఇర్మియా అక్కడ అంతా చూస్తున్నాడు. అక్కడ చూస్తున్నప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు అక్కడ దేవుడు అక్కడ చూపించినప్పుడు, దేవుడు కుమ్మరిని చూపిస్తున్నప్పుడు, ఆ పాటర్స్ హౌస్లోకి వెళ్తున్నప్పుడు, ఆ కుమ్మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు దేవుడు ఎందుకు అది చూపిస్తున్నాడంటే, ఆ పాటర్స్ హౌస్ చూపిస్తున్నప్పుడు, ఆ కుమ్మరి వాళ్ళ ఇల్లు దేవుని చూపించినప్పుడు ఇట్ ఈస్ అ వర్కింగ్ ప్లేస్ ఆఫ్ అవర్ గాడ్. దేవుని మందిరం ఏదైందో అది దేవుని యొక్క పని చేసే స్థలమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకు వెళ్ళమనంటే పిల్లలు అక్కడ కుమ్మరిని తనతో పోల్చుకున్నాడు దేవుడు. మట్టిని ఏం చేస్తున్నాడమ్మా, ప్రజలతో పోలుస్తున్నాడు. దేవుని వాక్యం బాగా చూసినప్పుడు అక్కడ మట్టి ఏమైనా చేస్తుందా, మట్టి ఏం చేస్తలేదు, బట్ గాడ్ వాజ్ వాకింగ్ దే. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు చాలాసార్లు ఏం జరుగుతుందంటే నువ్వేం చేయవు, నువ్వు వింటుంటావు, సైలెంట్గా ఉంటావు, కానీ బట్ గాడ్ విల్ వర్క్ ఆన్ యూ బికాజ్ ఇట్ ఇస్ ద వర్కింగ్ ప్లేస్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క పని చేసే స్థలమే కాబట్టి దేవుని తన పనిని ప్రారంభిస్తూనే ఉంటాడు. గాడ్ వాస్ వర్కింగ్. ఇర్మియా అక్కడ చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నా, కుమ్మరివాడు గాడు, ఆ కుమ్మరి వాడిని నేనే, ఐఎమ్ వర్కింగ్ ఇన్ మై హౌస్. దేవుడు పని చేసే స్థలము, గాడ్స్ వర్కింగ్ ప్లేస్ ఈజ్ హిస్ టెంపుల్, హిస్ చర్చ్. దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే, దేవునికి అనుకూలంగా నువ్వు బలచ్చబడాలి, దేవుడు నీ మీద పని చేయాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. కాబట్టి దెన్ గాడ్ కెన్ వర్క్ ఆన్ యూ. దిస్ ఈస్ ద వర్కింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. అసలు ఎందుకు వెళ్తున్నమాట, గాడ్ విల్ వర్క్. గాడ్ విల్ వర్క్ ఆన్ us. యెరూషలేము దేవాలయం సొలొమోను కట్టాడంట. డెడికేషన్ ప్రార్థన చేయండి అమ్మ. రాజుల గ్రంథంలో ఉంటుంది, 4వ అధ్యాయం తర్వాత ఉంటుంది, 2వ రాజుల గ్రంథంలో చక్కగా. ఆ రాజుల గ్రంథంలో చూసినప్పుడు ఫస్ట్ సెకండ్ కింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు డెడికేషన్ గురించి మాట్లాడతాడు రాజు. ఆ డెడికేషన్ చేసినప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు అంటాడు, ఆయన ఒక మాట చెప్తాను, ఏమంటాడు, ఈ స్థలమందు చేయబో ప్రార్థన మీద నీ కను దృష్టి దేవా ఉంచు, నీ చెవులు దాన్ని ఆలకింపచేయు ప్రభు అంటాడు. ఆ దేవుని మందిరంలో అంటాడు, whenever somebody comes and praise God, you answer them, you hear them, you see their request. వారి యొక్క ప్రార్థనలు విను, వారి యొక్క శ్రమలు చూడు దేవా అని ఆలయం కొరకు ఆయన ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. అలాగనే దేవుడు అంటాడు, ఈ స్థలమందు చేయబో ప్రార్థన మీద నా కను దృష్టి ఉండును, నా చెవులు దాన్ని ఆలకించును. Because God works there. విషయం తెలుసమ్మా, ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన పని లేక చేస్తున్నాడమ్మా. ఆయన నీ కొరకు నా కొరకు పని చేస్తున్నాడు. హీఈస్ వర్కింగ్ ఫర్ us. దేవుని సన్నిధిలో ఆయన నీ కొరకు నా కొరకు పని చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి అమ్మా, చర్చ్ మిస్ అవ్వచ్చు. ఆయన నేను ఇంట్లో ఉంటాను, గుళ్ళో పని బాగా చేస్తుంది, కొంచెం బాగా చేయదు, ఇంత వారం వేస్తారని అని చెప్పొచ్చా అమ్మా? ఈ వారం నేను రావట్లేదు ప్రభు, మీ పని మాత్రం నువ్వు ఏం మానకు, నువ్వు యథావిధిగా ఎలా చేస్తున్నావు అలా చేస్తూ హో అని చెప్పొచ్చాను. God says,
వాకింగ్. మీకు చెప్పమంటే ఈరోజు అంతా కూడా అక్కడే ఉండిపోతాడు. యేసు ప్రభువు అంటే సబాతు దినమున ఒక ఆమె ఇట్లా వంగిపోయాడు. 18 సంవత్సరాల నుంచి దేవుని మందిరం ఉంటే ఆమెను పిలిచి చేయించి ఆమెను స్వస్థపరచాడు సబాతు దినం. ఎందుకు అంటే అది దేవుడు పనిచేసే ప్రదేశము. అనేకులకు చాలా ఇబ్బంది ఉండేదంట. సబ్బాతు దినమున ఎలా చేస్తున్నావు? గాడ్ సేస్ దట్ మై ఫాదర్ వర్క్స్ ఎవర్. నా తండ్రి నిరంతరము పనిచేయవాడు. ఆయన నిరంతరము పని చేసేవాడు. యేసు ప్రభు వారు స్వస్థపరిచినట్టుగా చేస్తారు. యేసు ప్రభు దేవుని మందిరంలో చాలా సందర్భాలు ఉన్నాయి. దేవుని మందిరము బోధించడానికి, స్వస్థపరచడానికి, విడుదల కలగ చేయడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రకటించడానికి, ఆత్మీయ ఎదిగింప చేయడానికి. అది ఇట్స్ అ ప్లేస్ టు గ్రో. ఎందుకంటే దేవుడు పని చేస్తుంటాడు. దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు పిల్లరా మీకు తెలియకుండానే ఎదుగుతుంటారు. నా సాక్ష్యం కావాలంటే ఎప్పుడని చెప్తాను. నేను నాస్తికుడిగా జీవిస్తున్నప్పుడు ఒక ఆయన నన్ను అన్నాడు, 6 వారాలు గుడికి వచ్చి వదిలే అన్నాడు. 5 వారాలు గుడికి వచ్చి 6వ వారం రాకన్నాడు. గుడికి వెళ్ళినప్పుడు పిల్లరా 5 వారాలు వెళ్ళిన తర్వాత 6వ వారము గుడి మానేసానికి చూపించాలని నా టార్గెట్. నన్ను తీసుకెళ్ళాను. 1 సంవత్సరం పాటు దేవునికి ప్రార్థన చేయకుండా జీవించాను. నేను పాస్టర్ నేను సిగ్గుపడతాను ఈరోజు కూడా. ఆ సంవత్సరం కొరకు ఆయన నాతో అన్న మాట ఏంటంటే 5 వారాలు గుడికి, పెద్ద సాక్ష్యం చిన్నగా చెప్తున్నా, 5 వారాలు గుడికి వచ్చి నువ్వు మానే అన్నాడు. సరే అన్నాను. 4 వారాలు వెళ్ళాను. 5వ వారం చిన్నగా డ్రిజిల్ అవుతుంది. అలాగే దేవుని సన్నిధిలోకి వెళ్ళాను. వర్షం పడుతుంది. వద్దులే ఆపేద్దాం అనుకున్నాను. లేదు ఆయనకు 5 వారాలు వస్తుంది. ఈ వారం పోవాలి. ఈ వారం పోతే అసలు నిజం చెప్పాను, 5వ వారము నేను చర్చికి వెళ్ళినప్పుడు ఈ వారము దేవుని సన్నిధికి వెళ్తే పీడా పోతుంది, ఇక పోవాలని లేదు అనుకొని వెళ్ళానమ్మా. రీజన్ ఈ వారం వెళ్తే అయిపోయింది, ఇక మనం పోవాల్సిన పని లేదు, ఇక చర్చి పోవాల్సిన పని లేదు. ఏంటంటే కేవలం ఆ వ్యక్తిని నువ్వు తప్పు, 5 వారాలు నేను దేవుని సన్నిధిలో ఉన్నా, దేవుడు ఏమీ చేయడు, ఏమీ జరగదు, నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటానని ప్రూవ్ చేయడు. ఐ వాంట్ టు ప్రూవ్ హిమ్ రాంగ్. ఐ వెంట్ టు ది చర్చ్. ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఈ 4-5 వారాల్లో గాడ్ వాస్ వర్కింగ్ ఆన్ మీ అండ్ ఐ చేంజ్ లైక్ ఎనీథింగ్. 6వ వారం నా కాళ్ళు నా కంట్రోల్లో లేవమ్మా, నా మైండ్ నా కంట్రోల్ లేదు, నా మనసు నా కంట్రోల్ లేదు. ఈ రోజుకు ఎన్ని సంవత్సరాలు, 35 సంవత్సరాల్లో కేవలం 2 వారాలు మిస్ అయ్యానమ్మా. అది కూడా కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో. హల్లెలూయా. ఆయన చెప్పిన 35 సంవత్సరాల్లో God is molding me like anything. Still molding. Still is working on me. Because I'm not perfect. I don't say I'm perfect. I'm not perfect. God is still working on me. దేవుని సన్నిధి గొప్పది. దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడితే దేవుడు నీ మీద పని చేస్తాడు. ఇట్స్ అ వర్కింగ్ ప్లేస్. ఐ డోంట్ నో వేరే మిస్టేక్ ఎక్కడే ఉన్నాను. ఫస్ట్ పాయింట్లో ఒకటే పాయింట్లో వచ్చాను. రెండో ప్లాన్ చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యం ఆలోచించినప్పుడు, అక్కడ చూసినప్పుడు కుమ్మరి పని చేస్తున్నాడు. రెండోది ఆయన వర్క్ చేస్తున్నదో చూద్దాం. ఒకసారి చూద్దాం ఏం చేస్తున్నాడు చూద్దాం. ఒకవేళ టైం అయిపోతే నేను ఆపేస్తాను, ఏం బాధ లేదు. చూడండి ఒకసారి ఏం చేస్తున్నాడు. కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద ఏమంటుండు, పని చేయుచుండెను. కుమ్మరి ఏమంటుండమ్మా, నాకు ఒకటే పదం కావాలి అక్కడ. ఏమంటున్నాడు కుమ్మరి, ఏమంటున్నాడు జిగట మట్టితో. దేవుని వాక్య పనుల్లో చూచినప్పుడు ఆ కుమ్మరి పని చేస్తున్నాడు. దేవుడు కుమ్మరై ఉన్నాడు, కానీ మట్టి విషయంలో చూచినప్పుడు ఆ మట్టిని గురించి ఒక స్పెసిఫిక్ ఒక మాట అంటాడు, అది జిగటమైన మట్టి, అది మామూలు మట్టి కాదు, జిగటమైన మట్టి. జిగట అంటే జిగురుగా నీళ్ళతో కలిసిందిగా ఉన్న మట్టి. అది మామూలు మట్టి తీసుకొచ్చి ఒకవేళ దాని మీద పని చేస్తే అది పని చేయదు, అది గుండగా మలచబడదు. కాబట్టి ఈజ్ యూజింగ్ ది క్లే అంటాడు. జిగట మన్నును వాడుతున్నట్టుగా చూస్తాము. జిగట మన్నును గురించి దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఆ మన్ను ఒకవేళ మామూలు మన్ను తీసుకొచ్చి ఒకవేళ పెడితే అది పనికి మాలింది, అది ఎందుకు ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ మామూలు మన్నులో కొంచెం నీళ్ళు యాడ్ అవుతాయి, కానీ అది జిగటను పొందకూడదు. ఆ జిగట పొందుకున్నప్పుడే అది పనికి వస్తుంది.
ఎందుకైనా ఇంతసేపు పరిస్థితి చెప్తున్నావు అని అంటావా? ఒకవేళ దేవుని సన్నిధిలోకి నువ్వు ఒకవేళ మామూలు మన్నుగా వస్తే, నీలో చికట లేకపోతే నువ్వు ఎందుకు పనికి రావు? దేవుడు నిన్ను మలచడానికి నువ్వు పనికి రావు. కాబట్టి యూ హ్యావ్ టు యాడ్ వాటర్ టు యువర్ సాయిల్. ఆ జిగట లేకపోతే పంచే మామూలు మన పోసి దాని మీద తిప్పితే అవుతుందమ్మా? దేవుడు కూడా ఏం చేయలేదు. బట్ యూ హ్యావ్ టు బి wet enough to be molded by God. ఊరికినే దేవుడు చేసేస్తాడు, ఊరికినే చేయడు దేవుడు చేయడు. దేవుని సన్నిధిలోకి వచ్చిన వాడివి నువ్వు ఆ మృదువుగా ఆ మెత్తదనములోకి నువ్వు మలక్షపడ్డప్పుడు, ఆ చిగటను పొందుకున్నప్పుడే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఒకసారి యోహాను సువార్తలోకి వెళ్దాం, 4వ అధ్యాయం. మనందరూ తెలిసిన స్టోరీ. 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం. యేసు ప్రభు వారు ఆ బావి దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఎవరితోటి? సమరయాత్రితో మాట్లాడతారు కదమ్మా. వచ్చండి, అమ్మ కొన్ని నీళ్ళు అంటాడు. అమ్మా నువ్వు యూదుల్లో ఉన్నావు, నువ్వు నన్ను నీళ్ళు అడగడం ఏంటి? నేనేమో సమరయరాని, సమరయాల యూదులకు లింక్ ఉండదు కదా. అంటే ప్రభు అంటాడు, అమ్మా ఒకవేళ నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఏమంటాడు? ఒకసారి చూద్దామా, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 13-14 వచ్చినాడు. యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా నీదే బావి లేదు, నీది తాడు లేదు, ఏం లేదు, ఎట్లా తెస్తావు, ఎట్లా నీళ్ళు ఇస్తావు అంటే ఒకసారి 13-14 వచ్చిన చూద్దాం. 4వ అధ్యాయం చదవండి. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మళ్ళా తప్పికొనును, నేనిచ్చు నీళ్ళు తాగువాడు తప్పికొనడు. ఎందుకంటే యేసయ్య ఇచ్చే నీళ్లు కనుక నువ్వు పొందుకుంటే, ఆ నీళ్లు పొందుకుంటే యూ విల్ బి వెట్. ఈ లోకంలో అనేక పాకులాట్లు, అనేక విషయాలు వెళ్తున్నావు. ఈరోజు దేవుడు ఆ నీళ్లను ఆత్మతో పోలుస్తున్నాడు. ఆత్మ ఉన్నప్పుడు అతడు జీవజల నదులు నీలో నుంచి వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఆ చిగటగా ఆ యొక్క మన్ను దేవుడు మలచగల పాత్రగా మలచబడాలంటే దాంట్లోకి పరిశుద్ధాత్మ యొక్క నీళ్లు యాడ్ అయినప్పుడు అది చిగటగా అవుతుంది. దేవుడు పని చేయడానికి వస్తాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే యేసు శిలువ రక్తంలో కడగబడి యేసయ్యను విశ్వాసములోకి వచ్చి యేసయ్యను అంగీకరించినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే లోకము పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఎందుకంటే అది యేసయ్యను ఎరగదు కనుక. నీవు నేను యేసయ్యను ఎరిగాము కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మనికి ఇచ్చినప్పుడు then you will become a clay. Now you are no more a soil, you are a clay of the Lord. ఏదైనా అంశం పెట్టుకున్నాను తెలుసా? He is the potter, I am the clay. Hallelujah! ఆయన కుమ్మరై ఉన్నాడు, నేను చిగటమై ఉన్నాడు. ఆత్మతో నింపబడిన వాడిని ఆ చిగట మన్నుతో దేవుడు పని చేస్తాడు. దేవుళ్ళ విశ్వాసంలోకి వస్తే, యేసు రక్తంలో కడగబడితే, యేసు పరిశుద్ధాత్మను పొందుకుంటే అప్పుడు పని చేస్తాడు దేవుడు. ఉడిగినే వచ్చాదేవా పని చేయంటే, బాబు నువ్వు పనికి మా భక్తుడు రాస్తుంటాడు, పనికి మా పాత్రలని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమయా. దేవునికి స్తోత్రం. పాట మొత్తం రాలేదు, పాడనిపిస్తుంది. వండర్ఫుల్ సాంగ్ నిజంగా. కుమ్మరి కుమ్మరి అని పాట నిజంగా సో వండర్ఫుల్. కొన్నిసార్లు నిజంగానే ఆ క్లేలో ఆ వెట్నెస్, ఆ స్పిరిట్ నీలో ఉంటే God is ready to walk. ఎంతమంది ఒట్టిగా వచ్చారో దేవుడు వచ్చినాడు. అందుకే పరిశుద్ధాత్మను అడగండి. అమ్మ మీరు అడుగుతారో లేదో నా సంగమా? నేను రోజు అడుగుతాను, దేవన్నా ఎంత స్వార్థపరంగా సంఘం వచ్చారు, దేవనా సంఘమును కొలత లేని పరిశుద్ధాత్మతో నింపయ్యా అని అడుగుతాను. నేను సో సెల్ఫిష్ నిజంగా. నా సంఘం వచ్చినప్పుడు కొలత లేని, ఐ వాంట్ మెజర్లెస్ స్పిరిట్ అపాన్ మై చర్చ్.
చాలాసార్లు ఈరోజు పరిశుద్ధాత్మ అడగరమ్మ. పరిశుద్ధాత్మ అంటే ఏమైపోయిందంటే అది పెంతెకొస్తల పేటెంట్ హక్కు అయిపోయింది, పెంతెకొస్తల సొంతం అయిపోయింది. ఎవరు సొంతం కాదమ్మ, దేవుని సొంతం. పరిశుద్ధాత్మ దేవుంది. దేవుడు అడిగితే కొలత లేని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వడానికి. ఎప్పుడైతే నువ్వు అలా బలచబడతావో, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క దేవుడు పనిచేసే ఆ యొక్క క్లేగా నువ్వు మలచబడతావో, దేవుడు నీ మీద పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హీఈస్ రెడీ టు వర్క్ ఆన్ యూ. దేర్ ఈస్ మై ఫస్ట్ వన్. అండ్ లెట్ మీ గో ఇన్ టు ది సెకండ్ వన్. దేవుడు పని చేయడానికి సిద్ధంగా. రెండో ప్లాన్ చూసినప్పుడు ఎప్పుడైతే క్లే ఉందో, ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి. సెకండ్ థింగ్, ఈ యొక్క మట్టి చూసినప్పుడు ఈ మట్టి ఏమైందంటే ఎక్కడ ఉందమ్మంటామా, ఎక్కడ ఉందమ్మా, జిగట మట్టితో ఎక్కడ ఉందంటే వాడి చేతిలో మట్టి ఎక్కడ ఉంది? ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే జిగట కలిగి ఉంటావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కలిగి ఉంటావో, యు ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది గాడ్. దేవుని చేతిలో ఉంటావో, దేవుని చేతుల సంరక్షణలో విశ్వాసిగా ఉంటావో. when you become a clay, you will be in the God's hand. దేవుని చేతిలో ఉండడం ఎంత గొప్ప కదమ్మా. అక్కడ ఉందంటే దేవుని చేతిలో ఉంది. ఆ కుమారుని చూపించుంటున్నాడు దేవుడు మెసేజ్ చెప్తున్నాడు. ఆ కుమారి వాని చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో లేరా, మీరు నా చేతిలో లేరా. దేవుడు అన్నాడు, యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్ నౌ. ఎంతమంది నమ్ముతారమ్మా దేవుని చేతులు? హల్లెలూయా. నమ్ముతలేరా? నేనే దేవుని చేతులు. వి ఆర్ ఇన్ ది గాడ్స్ హ్యాండ్. దేవుని చేతులు ఎంతసేపు ఎవరేం చేయరమ్మా. దేవుని వాక్యపాలు ఇక్కడ చూసినప్పుడు దేవుని చేతిలో ఉన్నాడు. ఎలా ఉన్నారు తెలుసామ్మ? దేవుడు తీసుకెళ్ళి ఆ మట్టిని ఎక్కడ పెడతాడు తెలుసమ్మ? ఎక్కడ పెడతాడు? ఎక్కడ పెడతాడు మట్టిని తీసుకెళ్ళి? ఇంట్లో పెట్టుకుంటాడా? తప్పు చెప్తూ ఎక్కడ పెడతాడు? మట్టి తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు కుమ్మరైనా? సెంటర్లో. హల్లెలూయా. వీళ్ళు కొనక పెడితే పని జరగదు. గాడ్ పుట్స్ యు ఇన్ సెంటర్. మధ్యలో పెట్టాడు. సో దట్ యువర్ లైఫ్ బి ఏ గాడ్ సెంటర్డ్ లైఫ్. ఎక్కడో పెడితే అలా తిరిగినప్పుడు ఇలా తిరిగి వచ్చే వాడు సైడ్ పడిపోతుంది. గాడ్ పుట్స్ ఇన్ సెంటర్. మధ్యలో పెట్టాడు. ఎందుకంటే ఇక్కడే పని అవుతుంది. ఇక్కడ పెడితే పని కాదు, ఇక్కడ పెడితే పని కాదు. దేవునికి తెలుసు నేను ఎక్కడ పెడితే పని అవుతుందో, ఎక్కడ పెడితే నువ్వు మలచబడతావో, ఎక్కడ పెడితే నువ్వు పైకి వస్తావో, ఎక్కడ పెడితే నువ్వు ఎదుగుతావో. గాడ్ విల్ ప్లేస్ యు దేర్. ఒకవేళ నేర్చుకోవడం ఇష్టం కానీ దేవుడు ఎన్ని రివీల్ చేస్తాడమ్మా. గాడ్ రివీల్స్ లైక్ ఇది. సెంటర్లో పెట్టాడు. సెంటర్లో పెట్టాడు. సో దట్ లైఫ్ బి క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. క్రీస్తు మన మధ్యలో కేంద్రీకృతం. మన మైండ్ అంతా కూడా ఆయన చేతిలో ఉండాలి, ఆయనలో, ఆయన ఆధీనంలో ఉండాలి. ఒకసారి వెళ్తామా? సామెతలు ఏమంటారు ఒకసారి 3వ అధ్యాయం కదా. కొన్ని వచనాలు తీస్తాను. కొన్ని మంచి ఒక మంచి మాటలు అంటాడు. చూద్దాం. 3వ అధ్యాయము 5-6 వచనాలు చూసుకుందాం. వండర్ఫుల్ వర్డ్స్ ఉంటాయి సార్ సామెతలు. మహాజ్ఞాని సొలొమోను రాస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ సబుద్ధిని ఆధారం, ఇంగ్లీష్లో ఏమంటాడు? లీన్ నాట్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్. తెలుసా అమ్మ? గాడ్ సేస్ లీన్ నాట్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్. కొన్నిసార్లు మనకేమవుతుందమ్మా, మనకు ఆలోచన ఉంటుంది. మన దేవునికి మట్టిమా అంటే దేవుని మట్టి, దేవుని చేతిలో ఉన్నామా అంటే దేవుని చేతిలో. కానీ ఆలోచన అంతా మందే ఉంటుంది. అలా కాదు. నువ్వు ఆయన కొమ్మరి, ఎస్ ఆయన కొమ్మరి, నువ్వు మట్టి వాడు మట్టి, ఆయన చేతిలో ఉంటే చేతిలో. కానీ ఏమో నా ఆలోచన వేరుందిలే. అంతేనా?
ఎవరైతే ఆలోచనలు దేవుని ఆలోచనలు కాకుండా క్రైస్ట్ సెంటర్డ్ కాకుండా దేవుడిని ఎలా మలచాలనుకుంటారు ఏం చేస్తుందంటే మన అండర్స్టాండింగ్ ఉంటుంది, మన ఆలోచన వేరు ఉంటుంది, దేవుని ఆలోచన ఒకటి ఉంటుంది, మన ఆలోచన ఒకటి ఉంటుంది. లీన్ నాట్, స్వబుద్ధిని ఆధారం చేసుకోలేక, ఎందుకంటే ఆ మట్టి యూ కెనాట్ షేప్ యువర్ సెల్ఫ్, గాడ్ హ్యాస్ టు షేప్ యూ. అర్థమైందమ్మా? మనం అట్లా నువ్వు ఎట్లా కావాలనేది దేవుని చేతిలో ఉంది. నువ్వు ఎట్లా కావాలనుకో నీ ఆలోచన. అందుకే దేవుడు వాక్యంతో అంటాడు, సబుద్ధిని లీన్ నాట్, ఇఫ్ యు లీన్ టువర్డ్స్ దిస్ సైడ్ యూ విల్ లూజ్ యువర్ షేప్. ఇప్పుడు ఆ మట్టి ఉందనుకో, దేవుని చేతి ఉంది, నేను ఇటు పక్క పోతా ప్రభు అంటే ఇంత కుండ వంకర అవుతుంది కదమ్మా. అందుకే వంకర కుండలే మనమంతా. నేనైనా కూడా ఏం పెద్ద వింత కాదు కదా, అన్ని వంకర కుండలే. ఎందుకంటే దేవుని చేతిలోనే ఉన్నట్టుంటాము, దేవుడికి ఇచ్చినట్టే ఇస్తాము, దేవుని సబ్మిట్ చేసినట్టే చేస్తుంటాము. ఆయన మన చేతి మొదలు పెడితే ఇటు వంగడం మొదలు పెడతాం. చేయమా ఏమ్మా? నేనేమన్నా తప్పు చెప్తున్నా? నా ఆలోచన తప్పుందా? నేను కూడా వంకరకుండానే, ఏం బాధ లేదు. దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ సెంటర్లో ఉంటాము, ఆయన చేతులు చుట్టూ ఉంటాయి, కానీ మన షేప్ మాత్రం మనం మడతనే ఉంటాము. ఎట్లా తిరగాలో అట్లా తిరుగుతుంటాము, వంకర తిరిగేది వంకర తిరుగుతూనే ఉంటాము, ఇట్లా తిరగాల్సింది అడ్డు తిరుగుతాము. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. జరగయా? జరుగుతాయి. అందుకే మహా తెలివైనడు అంటున్నాడు, ఎందుకంటే ఆయన కూడా వంకర తిరిగినోడే. ఆయన ఏం సక్కరైనోడు కాదు, రాసినోడు ఏం పెద్ద సక్కరైనోడు అంట. ఆయన ఎన్ని వంకరలు తిరగాలి అన్ని తిరిగినోడు. కాబట్టి లీన్ నాట్ యువర్ అండర్స్టాండింగ్ అంటాడు, ఆన్ యువర్ అండర్స్టాండింగ్. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకోదక ఏం చేయాలో చెప్పమ్మా? ఎస్ అయ్యా, పూర్ణ హృదయముతో. ఎందుకంటే ట్రస్ట్ ఇన్ ది లార్డ్ విత్ ఆల్ యువర్ ట్రస్ట్. నీ పూర్ణ హృదయముతో దేవుడు నన్ను కరెక్ట్ షేప్లో చేస్తాడు, నేను అటు ఇటు లీన్ అవ్వాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ గివ్ మీ ఎ షేప్ అని ఆలోచిస్తూ దేవుని చేతిలో అప్పచెప్పుకోవాలి. నీ బుద్ధి ఆలోచించుకొని వంకర బుద్ధులు చూసినామంటే బిడ్డ షేప్ అవుట్ అయిపోతుంది. చాలు అమ్మా, ఇక అక్కడే ఉంటే అక్కడే వెళ్ళిపోతుంది, టైం అయిపోతుంది. అంటే సెకండ్ పాయింట్లో 4-5 అంశాలు నేను ఈ మధ్యలో ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ అర్థం చేయాలో అర్థం అవుతుంది. ఐ డోంట్ నో. దేవుడు నిజంగా ఇచ్చిన తలంపులు కొన్నిసార్లు ఒక మాట చెప్తామా, ఒకసారి చెప్దాం పిల్ల. మన వాక్యభావానికి వద్దాం. ఒకసారి కుమ్మరి ఇంటికి పోయినప్పుడు చూద్దాం. కుమ్మరి వాడి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, ఒకసారి చూద్దాం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారం మీద పని చేయుచుండెను. శ్రద్ధగా చదవాలి. కుమ్మరి చిగట మట్టితో చేయుచున్న కుండ వాని, చలమ్మా చూడమ్మా, వాని చేతిలో. అర్థమవుతుందమ్మా? కుమ్మరి జిగటి మడతాడు, కుమ్మరి చేస్తాడు దేవుడు. కుండ మనము మట్ట ఆయన చేతుల్లో ఉంది, కానీ ఏం జరుగుతుంది? అయిందా కుండ? ఎందుకు మధ్యలో బుద్ధి వచ్చేస్తుంది మనకి. అర్థమైందా? ఆయన చేస్తున్నప్పుడు కుండ అయింది అంటలేదు వాక్యము, ఆయన చేతిలోనే ఉంది, ఇరిగిపోయింది. ఉంది కదమ్మా? కుమ్మరివాడు జిగట మండితో కుండ చేస్తుండగా విడిపోలేదు, చేతిలో ఉండగా. బాగుందా? చేతిలో ఉన్నప్పుడే, బయట కూడా పోలేదు ఇంకా. ఏది? మట్టి. ఏ మట్టి అయితే మనం అయి ఉన్నామో, ఏ మట్టి మనమై ఉన్నామో, దేవుని చేతులే ఉన్నాము. కానీ అటు ఇటు అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ చేతిలో ఇడిపోయే అవకాశం ఉందా అంటే ఉన్నది. ఎందుకు? మచ్చలు ఏదో ఒకటి ఉంటుంది. ఆ మట్టిలో చేసినప్పుడు ఓ రాయో ఏదో ఉంటుంది, అలా
టక్కున అది బ్రేక్ అయితే అది చేస్తున్నప్పుడు కదా ఏదో ఒకటి ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ఎంత బంకమట్టి అయినా, ఎంత పరిశుద్ధాత్మ వచ్చినా, ఎంత మెత్తగా వచ్చినా ఏదో ఒక కటక ఉంటుంది, అందులో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ చేతిలో స్థిరంగా ఉండకుండా బ్రేక్ అయిపోతుంది. కరెక్టేనా? యేసయ్యా అన్ని బాగానే ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు బ్రేక్ అయింది? ఇప్పుడు అడగాలి కదా, యేసయ్యా అన్ని బాగానే ఉన్నాయి కదా, మళ్ళీ బ్రేక్ ఎందుకు అయింది? అతని చేతిలో ఉండగానే అది విడిపోయింది. ఇక్కడ పిల్లరా దేవుని యొక్క ప్రేమ. తర్వాత చదవమ్మా. ఏమంటుందమ్మా? ఆ జిగట మట్టిని మరలా తీసుకొని, హల్లెలూయా, నా దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తాడంటే నేను విడిపోయే స్థితిలో ఉన్నా, నా ఆలోచన కూడా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. He will not leave me unless he shapes me. హల్లెలూయా. నువ్వు విడిపోయినావు కదా, దేవుడు విడిచిపెట్టేవాడు కాదమ్మా. నువ్వు చెడిపోయావాడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు పడిపోయావని దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. God loves us so much. మనం మాట్లాడుకున్నాం కదా, కొడుకు తీసుకెళ్ళాడు కదా, డబ్బులన్నీ తీసుకెళ్ళాడు, మొత్తం నాశనం చేశాడు, విడిచిపెట్టాడు. అమ్మ తండ్రి విడిచిపెట్టలేదు. ఈ దేవుడు నా దేవుడు అలాంటివాడు, అంత గొప్ప ప్రేమ గలవాడు. విడిపోయింది కదా అని మనను పడేసేవాడు కాదు పిల్లరా. ఆ చిగట మట్టిని మరలా తీసుకొని, He wants to shape you. He will not leave you. He will not leave us without shaping us. ఆ చిగట మట్టి ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినాను. ఎంత పిగట మత్తైనా ఏదో పాపం మోస్తూనే ఉంటాము, ఏదో పాపం ఉంటున్నది. దేవుడి చేతిలో ఉన్నా కూడా విడిపోయే ఆస్కారాలు ఉన్నాయి. ఆ విడిపోయిన మట్టిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, మరలా పట్టుకొని He was rebuilding, remaking. ఆయన మరలా పనిచేస్తున్నాడు. He is not ready to give up. ఆయనను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు దేవుడికి ఇష్టమైన పాత్రగా బలిచే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. It's amazing. That's the law of God. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి, ఏ పాపంలో అయితే నువ్వు పడిపోయావో సిలువ రక్తంలో ఆయన కడిగి దాన్ని మరలా షేప్లోకి తీసుకొచ్చే వరకు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. God is such a wonderful. చాలాసార్లు రోజుల్లో మర్చిపోతుంటాం. దేవుని చేతిలో ఉన్నంతసేపే మనకు విలువ. చాలాసార్లు రోజుల్లో దేవుడి చేతిలో నుంచి విడిపోయే స్థితిలో దేవుని గొప్ప ప్రేమ, ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టకుండా ఆయన పనిచేస్తుంటాడు. ఎలా పనిచేస్తానుకుంటున్నా? నీవు నేను క్రీస్తు స్వరూప్యంలోకి మలచబడే వరకు ఆయన విడిచిపెట్టాడు. ఆ స్వరూప్యంలోకి వచ్చే వరకు ఆయన విడిచిపెట్టాడు. ఆయన పని చేస్తూనే ఉంటాడు. ఆయన మన మీద పని చేస్తూనే ఉంటాడు. చూసినప్పుడు ఎక్కడ చూసినప్పుడు దేవుని వాక్యమాలు చూసినప్పుడు, దేవుని వాక్యమాలు చూసినప్పుడు, ఈరోజు ఒకవేళ నువ్వు ఆయన చేతిలో కనుక లేకపోతే నీకు విలువ లేదు. As long as you are in God's hand, you have the value. లేకపోతే వాల్యూ చాలాసార్లు అనుకుంటాం మనం. అలా అయిపోతుందంటే లోకంలో ఎంతోమంది ఉంటుంది కదమ్మా, దేవుని చేతిలో ఉన్న జీవితం మనం అది ప్రత్యేకమైనది కదమ్మా. క్రాస్ కంటే విలువ లేదు తెలుసా? ఎప్పటిదాకా యేసయ్య శిలువ మీద ఎక్కేవారు క్రాస్కి పెద్ద వాల్యూ లేదు. క్రాస్ అంటే ఒక శ్రమ, అది శాపగ్రస్తమైంది. మాను మీద యేసు ప్రభు వారు కూడా మాను మీద చనిపోయిన వాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తమైన మరణము ఆ శిలువలో ఆయన తీసుకున్నాడు. కానీ ఈరోజు మనం అందరము చర్చ్ మీద క్రాస్ వేసుకుంటాం, ఇంట్లో క్రాస్ వేసుకుంటాం, లాకెట్ చేసుకుంటే క్రాస్ వేసుకుంటాం, తాళి మీద క్రాస్ వేసుకుంటాం, బిషప్లు అయితే ఇంత పెద్ద క్రాస్లు వేస్తుంటారు. ఎందుకు పిల్లలు? ఈరోజు ఏ శిలువ అయితే శాపగ్రస్తమైందో దేవుడు దాన్ని మనకు ఆశీర్వాదకరంగా చేశాడు. అది రక్షణకు సూచన అయినది మనకి. ఎందుకంటే ఆ శిలువకి ఎలా విలువ? నీవు నేను దేవుని చేతిలో ఉన్నంతసేపే అలానికి విలువ. చివరిది నేను ఐ హ్యావ్ మై టైం. చివరిగా
కొన్ని మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. రెండు పిల్లలు ఎందుకంటే చివరి భాగంలో ఆ చెప్పకపోతే ఇన్కంప్లీట్గా ఉంటుంది కాబట్టి రెండుగా చూసినప్పుడు వెన్ గాడ్ షేప్స్ అస్, దేవుడు పని చేస్తున్నప్పుడు, వెన్ గాడ్ వర్క్స్, మొదటిది పిల్లలు ఒకటి దేవుడు పనిచేసే స్థలము, రెండోది దేవుని చేతిలో మనం ఉన్నాము. దేవుడు పనిచేసే విధానాన్ని నాకు వస్తుంది. హౌ గాడ్ వర్క్స్. కుమ్మరి కుండ చేసేటప్పుడు చూస్తారమ్మ ఏం చేస్తాడు? ఆ కిందికి ప్రెషర్ అవుతుంటాడు కదమ్మా, కదా ప్రెషర్తో ఈ అప్లై సమ్ ప్రెషర్, కొంచెం చేతులతో తన పవర్ కొంచెం పెడితే కానీ షేప్లో రాదు కదమ్మా. ఆ ప్రెషర్ పెట్టినప్పుడు ఆ మట్టి మనమైనప్పుడు కొద్దిపాటి శ్రమ ఉంటుంది, ఊరికినే కాదు. ఒకవేళ ఎవరైనా క్రైస్తవత్వము కేక్ వాక్ అంటే నేను అలాంటి అయ్యగారు కాదు, చర్చ్ ఇట్ ఈస్ నాట్ అ కేక్ వాక్, ఇట్స్ అ టఫ్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ టఫ్ లైఫ్, ఇట్స్ నాట్ అ కేక్ వాక్. ఏదో కేక్ వాక్ ఈజీ ఏముందమ్మా, వారానికి ఒకసారి గుడికి పోతారు, సంవత్సరానికి ఒక పండుగ అవుతుంది, అది కాదు క్రైస్తవత్వం. క్రిస్టియానిటీకి యేసుని ధరించడము. ఎందుకంటే నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని అనుదినము సిలువనెత్తుకున్నాడు మన దేవుడు. శ్రమ, సిలువ అంటే శ్రమకు సాదృశ్యం. యేసు ప్రభువు ఆయన పని చేస్తున్నప్పుడు తండ్రి అక్కడ చూస్తున్నప్పుడు ఇట్స్ అ ప్రెషర్ థింగ్. ఇప్పుడు నువ్వు మంచి షేప్లో కావాలి, ఐ విల్ నాట్ టేక్ ఎనీ పెయిన్ అంటే ఇట్ విల్ నాట్ హ్యాపన్. You have to bear some pressure to be molded. చాలాసార్లు విశ్వాసులు ఏ శ్రమ లేకుండా విశ్వాసులు కాలేదు. దేవుడు ఆశించే పాత్రలోకి నువ్వు మలచబడాలంటే నువ్వు కొద్ది గొప్ప ప్రెషర్ తీసుకోవాలి. ఆ యొక్క శ్రమను నువ్వు తీసుకోగలగాలి, ఆ పెయిన్ తీసుకోకుండా. దేవునికి నిన్ను ఆ శ్రమకు అప్పచెప్పినప్పుడు నువ్వు ఆయనకు అప్పచెప్పుకోకపోతే ఏం చేయాలి? కుమ్మరివాడు ఇట్లా ప్రెషర్ వేస్తున్నప్పుడు ఏమవుతుంది తెలిసి చెప్పండి, మట్టి ఏమవుతుంది? ముందు పైకి వస్తుంది, షేప్ తర్వాత చేస్తుంది, కానీ ఇట్ విల్ కమ్ అప్. ఆ ప్రెషర్ లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో పైకి రావును. చాలాసార్లు కూడా ఎందుకు నైనా నాకు శ్రమ, ఆ శ్రమ రాకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగవు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే ఆ శ్రమకుండా వెళ్ళాల్సిందే. పైకి ఎదగాలంటే కష్టం. యు డోంట్ సబ్మిట్. తెలుసా చాలాసార్లు రిజరక్షన్ దేవుడు పునరుద్ధరణ. దెర్ ఇస్ నో రిజరక్షన్ వితౌట్ క్రూసిఫికేషన్. సిలువ ఆ శ్రమ లేకుండా పునరుద్ధానం లేదు. ఉందా? ఆయన శ్రమపడి చనిపోతేనే తిరిగి లేచాడు, పునరుద్ధానం ఉంది. ఆయన చనిపోకుండా శ్రమ పడకుంటే పునరుద్ధానం లేదు. దెర్ ఇస్ నో రిజరక్షన్ వితౌట్ ది క్రూసిఫికేషన్. అలాగే విశ్వాసి, నేను శ్రమ పడను, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ప్రెషర్ ఫ్రమ్ గాడ్, స్టిల్ ఐ వాంట్ టు గ్రో ఇన్ ది స్పిరిచువల్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ హ్యావ్ టు సబ్మిట్ టు ది ప్రెషర్ ఆఫ్ ది లార్డ్ సో దట్ యూ కెన్ గ్రో ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఒక వాక్యం చూసి ముగించేస్తాను పిల్లలు. ఒక వచనం చూద్దాం. యాకోబు పత్రిక 4:10 ఒక వచనం చూపించేస్తాను. ఆ తర్వాత 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఆ సమయం అయిపోయింది. కెన్ ఐ టేక్ 2-3 minutes? ఓకే, ఎక్కువ తీసుకోండి. ఒక 2-3 నిమిషాలు మాత్రం తీసుకుంటాను. ఒకసారి యాకోబు పత్రిక 4:10 ప్రభు దృష్టికి మిమ్మును మీరు సబ్మిట్ అంటాడు ఇంగ్లీష్లో. రైట్, ఓకే. తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును, ఇంగ్లీష్ అయితే సబ్మిట్ యువర్ సెల్ఫ్ అంటాడు ఇంగ్లీష్. అప్పచెప్పుకోమంటాడు. ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పుకుంటావో దేవునిలో హెచ్చిస్తాడు. He will raise you up. He will raise you up. When you submit to God, He will raise you up. He will mold you like anything. ఎప్పుడైతే నువ్వు ఆ మోల్డ్లో చేయబడతావు, ఆ మోల్డ్లోకి చేయబడతావు, ఆ షేపింగ్ కొంచెం కష్టంగా అయినప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆ షేపింగ్ చేస్తాడో, అది తీసినప్పుడు చాలాసార్లు విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా అమ్మ? విశ్వాసులు ఏమంటామంటే, దేవా నాకు అది ఇది అని అడుగుతుంటాం. దేవా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఓకే, రైట్, దేవుడు ఇవ్వడు కొనిస్తాడు కదమ్మా. ఎందుకు తెలుసా అమ్మ? దేవుడు చక్కగా చేసి షేప్ చేసి కుండను అక్కడ పెట్టాడు అనుకో, ఆ కుండలో నీళ్ళు పోసేవానికి ఏమవుతుందమ్మా?
కుండ చక్కగా తయారు చేసి కుమ్మరుడు అక్కడ పెట్టే పక్క పెట్టే నీళ్ళు నింపినావు ఏమవుతుంది? పుచ్చుకోబోతుంది. ముందు అది టఫ్ కావాలి. ఇట్ హ్యాస్ టు గో త్రూ ది ఫైర్. ఆ మంటలో అది మండింపబడ్డప్పుడు దేవుడు చేసిన పాత్ర ఇట్ హ్యాస్ టు గో త్రూ ది ఫైర్. ఆ మంటలో నుంచి వచ్చినప్పుడు, ఆ మంట తగిలినప్పుడు అది హార్డ్ అవుతుంది. అప్పుడు దేవుడు ఏదైనా అందులో పోస్తే ఉంటుంది. దేవుని పాత్రగా నువ్వు పనికొచ్చేవాడి కావాలంటే యూ హ్యావ్ టు గో త్రూ ద ఫైర్ ఆఫ్ ది స్పిరిట్. ఇంకా అందులో చాలా పెద్ద అంశం. దేవుని అగ్ని గురించి మాట్లాడితే ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారంటారు. ఆ పరిశుద్ధాత్మ అగ్ని మీదకి వస్తే కానీ, దేవుడు మలిచిన కుండ గట్టిగా అయితే కానీ అప్పుడు అది పనికొచ్చే పాత్ర అయితే, అది అమ్మడానికైనా అది నిలబెట్టుకోవడానికి దేనికైనా పనికి వస్తుంది. యూ హ్యావ్ టు గో త్రూ ది ఫైర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ అగ్ని చూపని వచ్చి అవుతుంది. ఒకవేళ ఈ మోల్డింగ్ అప్పుడు కనుక నువ్వు అలో చేయలేదనుకో, అది మంటలోకి వెళ్ళిపోయిందనుకో, గట్టిగా అయిందనుకో, కుండ చేసింది మోల్డింగ్ కరెక్ట్ కాలే, కుండ కారడం ఏం చేస్తాం? కుండ కారితే ఏం చేస్తాం? అంతే. అది పనికి మాలి ఇరిగి పడగొట్టాలి తప్ప ఎందుకు పనికిరాదు. అందుకే దేవుడు మలుస్తున్నప్పుడు లెట్ us submit to God. God నీకు ఎట్లా ఇష్టమైతే అయ్యా నన్ను అట్లా మలుచుకో, నీ అగ్నితో నన్ను బలంగా చేసి నువ్విచ్చే ఆశీర్వాదాలను నిల్వ చేసుకుని అటు శక్తిమంతుడిగా నన్ను చేయి. పనికి మాలిన పాత్రను పనికొచ్చే పాత్రగా నేను మెత్తగా ఉన్నప్పుడే చేయి ప్రభా, గట్టిగానక నేను అయ్యేది లేదు కాబట్టి అప్పుడే నన్ను మలుచు ప్రభా అని ప్రార్థన చేద్దాం. అలా దేవునిచ్చే మలచబడ్డ పాత్రలు కొనడానికి దేవుడు తన కృపా సహాయం. ఒక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించి మా పరలోక తండ్రి చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రము నాయన. ఈ మాటలన్నీ మా జీవితంలో ఫలపడతాయి. ఆయన నీ చేతిలో చీకటి మట్టి వలెనైనా నీకు ఇష్టమైన పాత్రగా మేము మలచబట్టకు సహాయం దయచేయి. అలాంటి వాక్యం మాకు దయచేయి. పరిపూర్ణమైన పాత్ర నీ సారూప్యంలోకి మలచబట్టకు కావాల్సిన ఆత్మ సహాయం నడిపింపు దయచేయి. అలాగనే మీరు మలుచుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను.